హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆగస్ట్ 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. ఈ ప్రారంభోత్సవంలో 13,500 మంది గిరిజన మహిళలు ఒకేసారి తింసా నృత్యం ప్రదర్శించి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఇదే పర్యటనలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అలాగే కర్ణాటకలోని మైసూర్లో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం వివేకా స్మారకను కూడా ప్రారంభించారు. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఎవరి చేతుల మీద అంటే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏదంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఎక్కడుందండి అది? విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద ఉంది. అయితే ఇక్కడ ఒక గిన్నిస్ ప్రపంచ రికార్డు కూడా జరిగిందండి. ఏంటంటే ఈ ప్రారంభోత్సవంలో ఎంతమంది 13,500 మంది గిరిజన మహిళలు ఒకేసారి ఏ నృత్యం? తింసా నృత్యం ప్రదర్శించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారండి. అయితే ఇదే పర్యటనలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి కూడా శంకుస్థాపన జరిగిందండి. అలాగే కర్ణాటకలోని మైసూర్లో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం వివేకా స్మారకను కూడా ప్రారంభించారండి మోడీ గారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కామన్‌వెల్త్ గేమ్స్ గురించి ఒకసారి చూసుకుంటే ఎక్కడ జరుగుతున్నాయి ఇవి? 2026 అంటే గ్లాస్గోలో జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన మెడల్స్‌ని ముందు వీడియోస్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా చేరిన మెడల్స్ ఒకసారి చూసుకుంటే కామన్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల పారా షాట్‌పుట్ F57 విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు అంటే సోమన్ రాణా అండి. ఆయన 13.40 మీటర్లు త్రో చేసి సీజన్‌లో అత్యుత్తమ త్రో నమోదు చేశారండి. సోమన్ రాణా బీహార్‌కు చెందినవారండి. ప్రస్తుతం భారత సైన్యంలోని 8 గోర్ఖా రైఫిల్స్‌లో సేవలందిస్తున్నారు. భారత్‌కు చెందిన శుభం జుయాల్ 13.28 మీటర్ల త్రోతో రజత పతకం సాధించారండి. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం షర్మిలా దంకర్ గురించి. ఆమె పారా అథ్లెటిక్స్‌లో మొట్టమొదటి గోల్డ్ మెడలిస్ట్ అండి. ఉమెన్ షాట్ పుట్‌లో 9.81 మీటర్లు త్రో చేశారు. సో ఈ క్వశ్చన్‌లో కీ పాయింట్స్ చూసుకుంటే కామన్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల పారా షాట్ పుట్ F57 విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు అంటే సోమన్ రాణా. ఎంత దూరం త్రో చేశారండి? 13.40 మీటర్లు త్రో చేసి స్వర్ణ పతకం సాధించారండి. ఇది సీజన్‌లోనే అత్యుత్తమ త్రో అండి. అయితే ఈ సోమన్ రాణా ఏ స్టేట్‌కి చెందినవారంటే బీహార్‌కి అండి. ప్రస్తుతం భారత సైన్యంలోని 8 గోర్ఖా రైఫిల్స్‌లో సేవలందిస్తున్నారండి. అయితే రజత పతకం కూడా భారతే సాధించిందండి. శుభం జుయాల్ ఎంత విసిరాడంటే 13.28 మీటర్లండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశానికి తొలి బాక్సింగ్ స్వర్ణ పతకాన్ని అందించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ప్రీతి పవార్ అండి. ప్రీతి పవార్ హర్యానాలోని భీవానాకు చెందిన క్రీడాకారిణి అండి. ఆమె మహిళల 54 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించారండి. ఆమె ఇదే విభాగంలో 2022 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కూడా అప్పుడు గెలుచుకున్నారండి. అలాగే జైస్మిన్ లాంబోరియా మహిళల 57 కిలోల విభాగంలో, సాక్షి చౌదరి మహిళల 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారండి. కీ పాయింట్స్ చూసుకుంటే కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశం తొలి బాక్సింగ్ స్వర్ణ పతకాన్ని అందించింది ఎవరు అంటే ప్రీతి పవార్. ఆమె ఏ స్టేట్‌కి చెందినవారండి? హర్యానాకు చెందినవారు. ఏ విభాగంలో అంటే మహిళల 54 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారండి. అయితే ఆమె ఇదే విభాగంలో 2022 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం అప్పుడు గెలుచుకున్నారండి. ఇప్పుడు స్వర్ణ పతకం గెలుచుకున్నారు. అలాగే మిగిలిన క్రీడాకారులు కూడా చూసుకుంటే జైస్మిన్ లాంబోరియా మహిళల 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. సాక్షి చౌదరి 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో రజత పతకం గెలిచింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నీరజ్ చోప్రా అండి. నీరజ్ చోప్రా 85.83 మీటర్ల అత్యుత్తమ త్రో నమోదు చేశారండి. శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 89.75 మీటర్ల త్రోతో స్వర్ణ పతకం సాధించారండి. భారత్‌కు చెందిన యశ్వీర్ సింగ్ 85.41 మీటర్ల త్రోతో కాంస్య పతకం గెలుచుకున్నారండి. దీంతో పురుషుల జావెలిన్ త్రోలో భారత్ చారిత్రాత్మక డబుల్ పోడియం ఫినిష్ సాధించిందండి. కీ పాయింట్స్ ఏంటంటే కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకం గెలిచింది ఎవరు అంటే నీరజ్ చోప్రా. మరి స్వర్ణ పతకం ఎవరు గెలుచుకున్నారండి? శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 89.75 మీటర్లు త్రో చేశారండి. నీరజ్ చోప్రా 85.83 మీటర్లు త్రో చేశారు. కాంస్య పతకం కూడా భారతే గెలుచుకుందండి. యశ్వీర్ సింగ్ 85.81 మీటర్లు త్రో చేశారండి.
దీంతో పురుషుల జావెలిన్ త్రోలో భారత్ చారిత్రాత్మక డబుల్ పోడియం ఫినిష్ సాధించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ జూడోకో ఎవరు? అష్మితా డే అండి. ఆమె 23 ఏళ్ల వయసు కలిగిన క్రీడాకారిణి అండి. త్రిపుర రాష్ట్రానికి చెందినవారండి. జూడోలోకి రాకముందు 800 మీటర్ల పరుగు క్రీడాకారిణిగా తన క్రీడా జీవితాన్ని ప్రారంభించారండి. అలాగే హర్ష్ సింగ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ పురుష జూడోకోగా నిలిచారండి. ఈ హర్ష సింగ్ ఢిల్లీకి చెందినవారండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ జూడోకో ఎవరు అంటే అష్మితా డే అండి. అదే పురుషుల్లో అయితే హర్ష సింగ్. ఈ అష్మితా డే 23 ఏళ్ల వయసు కలిగిన క్రీడాకారిణి అండి. త్రిపుర రాష్ట్రానికి చెందినవారు. అయితే జూడోలోకి రాకముందు 800 మీటర్ల పరుగు క్రీడాకారిణిగా తన క్రీడా జీవితాన్ని ప్రారంభించారండి. అదే హర్ష్ సింగ్ గురించి చూసుకుంటే ఆయన ఢిల్లీకి చెందినవారండి. కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ పురుష జూడోకా అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల మరణించిన నిర్మల్ నీమ్స్ డై పూర్జా ఏ పర్వతారోహణ ఘనతతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు? కరెక్ట్ ఆన్సర్ 8,000 మీటర్లకు పైబడిన 14 శిఖరాల రికార్డును 189 రోజుల్లో అధిరోహించారండి. ఈయన బ్రిటిష్ నేపాలీ పర్వతారోహకుడండి. 2026 జూలై 30న పాకిస్తాన్‌లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని బ్రాడ్ పీక్‌పై హిమపాతం సంభవించడంతో ఆయన మరణించారండి. బ్రాడ్ పీక్ ప్రపంచంలో 12వ అత్యంత ఎత్తైన పర్వతం అండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఇటీవల మరణించిన నిర్మల్ నీమ్స్ డై పూర్జా ఏ పర్వతారోహణ ఘనతతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు అంటే ఆయన 8,000 మీటర్లకు పైబడిన 14 శిఖరాల రికార్డును 189 రోజుల్లో అధిరోహించారండి. అయితే ఆయన ఏ దేశస్థుడంటే బ్రిటిష్ నేపాలీ పర్వతారోహకుడండి. అయితే ఆయన ఎక్కడ మరణించారంటే 2020 జూలై 30న పాకిస్తాన్‌లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని బ్రాడ్ పీక్‌పై హిమపాతం సంభవించడంతో ఆయన మరణించారండి. అయితే ఈ బ్రాడ్ పీక్ అనేది ప్రపంచంలోని 12వ అత్యంత ఎత్తైన పర్వతం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన దక్షిణ అమెరికా దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వెనిజులా అండి. ఐసీసీ భౌగోళిక పక్షపాతం ప్రదర్శిస్తోందని, ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటుందని వెనిజులా ఆరోపించిందండి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉందండి. 2017లో బురుండి ఐసీసీ నుంచి పూర్తిగా వైదొలిగిన దేశంగా నిలిచిందండి. కీ పాయింట్స్ ఏంటంటే ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన దక్షిణ అమెరికా దేశం ఏది అంటే వెనిజులా అండి. అయితే కారణం ఏమని చెప్తుందంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ పక్షపాతం ప్రదర్శిస్తుందని, ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటుందని వెనిజులా ఆరోపించిందండి. అయితే ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉందండి. అయితే ఇంతకుముందు 2017లో బురుండి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి పూర్తిగా వైదొలిగిన దేశం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వర్ష అశోక్ ఆగ్లావే అండి. ఆమె జీఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 54వ డైరెక్టర్ జనరల్ అండి. 2026 జూలై 31 నుంచి అసిత్ సహా స్థానంలో బాధ్యతలు స్వీకరించారండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851 మార్చి 4న స్థాపించబడిందండి. దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉందండి. ఈ సంస్థ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే జీఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే వర్ష అశోక్ ఆగ్లావే. ఎన్నవ డైరెక్టర్‌గా అంటే 54వ డైరెక్టర్‌గా. ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు అంటే అసిత్ సాహా. అయితే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడిందంటే మార్చ్ 4, 1851లో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. ఏ సంస్థ కింద పనిచేస్తుంది అంటే గనుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు తొలి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషణ లైసెన్స్‌ను ఏ రాష్ట్రం జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ అండి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మొత్తం 17 రసాయన మూలకాల సమూహం అండి. వీటిని స్వచ్ఛమైన రూపంలో కనుగొనడం చాలా కష్టమైనందున రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తారండి. ప్రస్తుతం ప్రపంచంలో 70% పైగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకాలను, అలాగే 90% మ్యాగ్నెట్ ఉత్పత్తిని చైనా నియంత్రిస్తుందండి. ఈ ఖనిజాలు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సూపర్ మ్యాగ్నెట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారండి. సో, ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే భారతదేశపు తొలి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్
అన్వేషణ లైసెన్స్‌ను ఏ రాష్ట్రం జారీ చేసింది అంటే రాజస్థాన్. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటంటే మొత్తం 17 రసాయన మూలకాల సమూహం అండి. అయితే వీటిని స్వచ్ఛమైన రూపంలో కనుగొనడం చాలా కష్టమైనందున రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తారండి. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని 70% పైగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకాలను, అలాగే 90% మ్యాగ్నెట్ ఉత్పత్తిని చైనా నియంత్రిస్తుందండి. అయితే ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు అంటే స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, సూపర్ మ్యాగ్నెట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కాంపిటేటివ్ ఫౌండేషన్ విడుదల చేసిన ఇండియాస్ నెక్స్ట్ గ్రోత్ ఫ్రాంటియర్ నివేదికలో 82 దేశాల మధ్య భారత్‌కు ఎన్నవ స్థానం లభించింది? కరెక్ట్ ఆన్సర్ 57వ స్థానం అండి. ఈ నివేదికలో దేశాల అభివృద్ధి సామర్థ్యం, పోటీతత్వం ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారండి. 2010 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ 82వ స్థానం నుంచి 57వ స్థానానికి అంటే 25 స్థానాలు మెరుగుపడిందండి. ఈ పురోగతికి జీఎస్టీ అమలు, దివాలా మరియు దివాలా పరిష్కారాల చట్టం, నియంత్రణ వ్యవస్థలో సంస్కరణలు, వాణిజ్య సౌలభ్యం ఆధునీకరణ వంటి చర్యలు కారణమని నివేదిక పేర్కొందండి. క్వశ్చన్ ఏంటంటే కాంపిటేటివ్ ఫౌండేషన్ విడుదల చేసిన ఇండియాస్ నెక్స్ట్ గ్రోత్ ఫ్రాంటియర్ నివేదికలో మొత్తం 82 దేశాలకు భారత్ ఎన్నవ స్థానం లభించింది అంటే 57వ స్థానం అండి. దేని ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటిస్తారు అంటే దేశాల అభివృద్ధి సామర్థ్యం మరియు పోటీతత్వం అండి. అయితే 2010 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ 82వ స్థానం నుంచి 57వ స్థానానికి అంటే 25 స్థానాలు మెరుగుపరుచుకుందండి. అయితే దీనికి కారణం ఏంటి? ఈ స్థానం మెరుగుపడడానికి అంటే జీఎస్టీ అమలు, దివాలా మరియు దివాలా పరిష్కార చట్టం, నియంత్రణ వ్యవస్థలో సంస్కరణలు, వాణిజ్య సౌలభ్యం ఆధునీకరణ వంటి చర్యలు కారణమని నివేదిక చెప్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో గుర్తింపు పొందిన ఒంటె జాతుల్లో కేవలం 102 మాత్రమే మిగిలి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతి ఏది? కరెక్ట్ ఆన్సర్ మాల్వీ ఒంటె అండి. ప్రస్తుతం ఈ జాతికి చెందినవి కేవలం 102 ఒంటెలు మాత్రమే మిగిలి ఉన్నాయండి. తెల్లని రంగు కారణంగా దీనిని వైట్ క్యామెల్ అని కూడా పిలుస్తారండి. ఇది భారతదేశంలోనే అతి చిన్న ఒంటె జాతి అండి. ఈ జాతి ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం, అలాగే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందండి. కీ పాయింట్స్ ఏంటంటే భారతదేశంలో గుర్తింపు పొందిన ఒంటె జాతుల్లో కేవలం 102 మాత్రమే మిగిలి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతి ఏది అంటే మాల్వీ ఒంటె అండి. తెల్లని రంగు కారణంగా దీనిని వైట్ క్యామెల్ అని కూడా పిలుస్తారండి. అయితే ఇది భారతదేశంలోనే అతి చిన్న ఒంటె జాతి అండి. ఈ జాతి ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం, అలాగే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ ఎంఎస్ ధోని అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద నగల రీటైల్ సంస్థల్లో ఒకటండి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కేరళలోని కోజికోడిలో ఉందండి. సో క్వశ్చన్ ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించారు అంటే ఎంఎస్ ధోని అండి. అయితే ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? కేరళలోని కోజికోడ్‌లో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.